నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు మన దేశంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయ విషయాల గురించి కూడా కొత్తపల్లికి ఆర్కే విశ్లేషణ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ఏం మాట్లాడారు ఏమనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. కొత్తపల్లికి ఆర్కే విశ్లేషణలో ఈరోజు మనం ముఖ్యంగా చూసుకుంటే, మోడీని చూసి నేర్చుకుంటేనే దేశానికి మోడీ చాలా అవసరము. మోడీని చూసి నేర్చుకుంటేనే రాజకీయం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏమి ప్రతిపక్షం ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నేతృత్వంలో బీజేపీ వరుస విజయాలు ఎలా సాధించగలుగుతుంది? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ, ఆ పార్టీతో జతకట్టి ఇతర పార్టీలు కానీ ఎన్నికల్లో పరాజయాలను ఎందుకు మూట కట్టుకుంటున్నాయి? ప్రధాని మోడీ దినచర్య ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పగులంతా ఏం చేస్తారో కూడా తెలియదు. అధికార కార్యక్రమాలు, సమస్యల్లో పాల్గొన్న దాఖలాలు కనిపించవు. పాలనా వ్యవహారాలను నమ్మకస్తులైన అధికారులకు అప్పగించి కేవలం మార్గదర్శనం చేస్తారంట. తన సమయంలో అధిక భాగాన్ని రాజకీయ వ్యూహరచనకే ఆయన కేటాయిస్తారని చెప్తారు. ఓట్ల చోరీకి పాల్పడడం ద్వారా గెలిచారన్న మమతా బెనర్జీ వంటి వారి ఆరోపణలు తర్కానికి నిలబడటం లేదు. పోలింగ్ సందర్భంగా తమ ఓట్లు గల్లంతయ్యాయని ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రజలెవరూ గొడవలకు దిగపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం పేరిట ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు అతిగా వ్యవహరిస్తుందన్న భావన దేశంలో మెజార్టీ వర్గం ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. మెజార్టీ ప్రజల మనోభావాలను గుర్తించిన మోడీ తన రాజకీయాన్ని అక్కడి నుంచే ప్రారంభించారు. బీజేపీకి మతతత్వ పార్టీ అన్న ముద్ర ఉన్నప్పటికీ ఆ పార్టీ ఎలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో మత కలహాలు జరగకపోవడంతో ముస్లింలు కూడా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. అలా కాకుండా గతం వలె మత కలహాలు జరుగుతూనే ఉంటే బీజేపీ పట్ల కూడా ప్రజలు ముఖమెత్తు ఉండేది. గుజరాత్లో సోమనాథ దేవాలయం జీర్ణోద్ధరణ జరిగి 75 సంవత్సరాలైన సందర్భంగా ప్రధాని మోడీ చేస్తున్న ప్రచారాన్ని ఆషామాషిగా తీసుకోకూడదు. మెజార్టీ ప్రజలను మరింత సంఘటిత పరిచేందుకు ఈయన ఈ సందర్భాన్ని వాడుకుంటున్నారు. మోడీ నోటా నుంచి వెలువడే ప్రతి మాటలో, వేసే ప్రతి అడుగులో రాజకీయం ఉంటుంది. కాంగ్రెస్తో సహా మిగతా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గుర్తించిపోకుండా మతతత్వ పార్టీ అని బీజేపీని నిందించుకుంటూ పోవడం వల్ల ఫలితాలు ఉండదు. ప్రముఖ నటుడు రజనీకాంత్ను తమిళనాడు అపధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్ వద్దకు రాయబారిగా పంపారు. 2 ద్రావిడ పార్టీలు చేతులు కలపాలని రజనీ ద్వారా సూచించారు. ఈ ఎన్నికల్లో కొల్తూరు నియోజకవర్గంలో స్వయంగా ఓడిపోయి మానసికంగా కుంగిపోయిన స్టాలిన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశానికి ఎంతో అవసరమని, ఈ పరిస్థితి కూడా చూడాలనేది కూడా మోడీ గారి యొక్క పరిస్థితి. ఇంకా చూసుకుంటా పోతే నరేంద్ర మోడీ గారి యొక్క పాలన చూస్తే మనం దేశంలో నరేంద్ర మోడీ గారి ఎంతో అవసరం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహరచన కావచ్చు, ప్రజల యొక్క విధాలు కావచ్చు, అన్నీ కూడా నరేంద్ర మోడీ గారు మంచి పాలనలో ఉంటారనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు. ఎందుకంటే మోడీ గారి యొక్క పరిస్థితి మనం చూసుకుంటా పోతే ఈ కొత్తపల్లికి ఆర్కే విశ్లేషణలో ఎన్నో బయట పడినాయి. ఈ మనం ఒకటి చూసుకుంటా పోతే ఈ కొత్తపల్లికి ఆర్కే విశ్లేషణలో నరేంద్ర మోడీ గారి గురించి మనం ఎన్నో చూసుకోవాలా. 5 దశాబ్దాలుగా డిఎంకేతో కలిసి నడిచిన కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించడంతో హడావుడి ప్రదర్శించింది. డిఎంకే అధినేత స్టాలిన్కు మాట మాత్రం చెప్పకుండా విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించింది. దీంతో ఆగ్రహానికి గురైన స్టాలిన్ ఇంకపై తాము ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండబోమని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవడాన్ని తప్పుపట్టిన రాహుల్ గాంధీ తమిళనాడు తమ పార్టీ స్టాలిన్కు దూరం కావడాన్ని ఎలా అనుమతించారో, అది ఏమైనా కాంగ్రెస్ డిఎంకే మధ్య ఏర్పడిన
వైరం జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నది. ప్రజలు మార్పు కోరుకుంటే అభ్యర్థుల చరిత్ర, డబ్బు చూడరని, ఎన్నికల వాగ్దానాలు కూడా పట్టించుకోరని టీవీకే విజయం రుజువు చేసింది. విజయ్ అధికారంలోకి వస్తే ఏమిస్తారు అని చూడకుండా మార్పు వచ్చే చాలు అని భావించిన వారు ఆయనకు ఓటేశారు. కేవలం విజయ్ను చూసే ఓటు వేశారు. తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోరుకున్నారు. యువత మొత్తం టీవీకేకు జై కొట్టింది. మార్పు కోసం విజయన్ను యువత ఆదరించింది. యువతకు తాము దూరం అవుతున్న వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించినట్లుగానే ద్రావిడ పార్టీలు కూడా గుర్తించలేకపోయినాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా మాత్రమే ఎన్నికల్లో అత్యధిక విజయాలు ఎందుకు నమోదు చేయగలుగుతున్నారు? 12 ఏళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుంజుకోలేకపోతున్నది అన్న ప్రశ్నలకు సమాధానం లేకపోలేదు. పార్టీ కోసం నేనేం చేయాలని బీజేపీ నాయకులు ఆలోచిస్తారు. పార్టీ నా కోసం ఏం చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తారు. రెండు పార్టీల మధ్య ఇంత మౌలికమైన తేడాలు ఉన్నప్పుడు ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఒక మోడీ, అమిత్ షా విషయానికి వద్దాం. వారికి రాజకీయం తప్ప మరో ధ్యాస ఉండదు. ప్రధాని మోడీ దినచర్య ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. పగులంతా ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు బీజేపీ కోసం కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కోసం నాకేమిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని ఆలోచించే నాయకులు ఎక్కువ ఉండారనేది కూడా ఈ ఆర్కే విశ్లేషణలో చెప్తున్నారు. దేశంలో ఎన్నో దేవాలయాలను జీర్ణోద్ధరణ చేశారు. కానీ సోమనాథ్ దేవాలయ విషయంలో ఎందుకు ఇంత ప్రచారం చేస్తున్నారంటే కారణం ఉంది. దేవాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉండడమే కాదు, దాన్ని ధ్వంసం చేయడానికి గతంలో ఎంతోమంది ప్రయత్నించినా విఫలం చెందారు. ఈ నేపథ్యంలో గతంలో ఎలా జరిగిందో ప్రజలకు తాజాగా తెలియజెప్పే ప్రయత్నం చేయడం ద్వారా మెజార్టీ ప్రజలు మనసు గెలుచుకోవాలని ప్రధాని మోడీ చూస్తున్నారు. ఆయన నోటి నుంచి వెలువడే ప్రతి మాటలో, వేసే ప్రతి అడుగులో రాజకీయం ఉంటుంది. కాంగ్రెస్తో సహా మిగతా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని గుర్తించకుండా మతతత్వ పార్టీ అని బీజేపీని నిందించుకుంటూ పోవడం వల్ల ఫలితం ఉండదు. 2 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలపై మోడీ ఇప్పుడు నుంచే దృష్టి పెడతారు. ప్రతి సందర్భాన్ని ఆ దృష్టితోనే చూస్తారు. ఆలోచనలు మోడీవి కాగా వాటిని అమలు చేసే బాధ్యత అమిత్ షా తీసుకుంటారు. అస్సాం, పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలనే లక్ష్యంతో అక్కడ ప్రత్యర్థి పార్టీలకు బలమైన నాయకులను గుర్తించి వారిని బీజేపీలకు ఆహ్వానించి అవసరమైన అండదండలు అందించారు. అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన హిమంత్ పార్టీలు తీసుకొని ముఖ్యమంత్రిని చేశారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేకుండా చేశారు. పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో ఉన్న సువేందు అధికారికి గాలమేశారు. ఆయన పార్టీలు తీసుకొని మమతా బెనర్జీపై యుద్ధం ప్రకటించారు. సువేందు అధికారిని ముఖ్యమంత్రిని చేశారు. ఇది బీజేపీ పరిస్థితి. ఎందుకంటే నరేంద్ర మోడీ అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఆయన వ్యూహాలకు అమలు చేసే బాధ్యత అమిత్ షా గారు చూసుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారు దృష్టి సాధించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటా పోతే బీఆర్ఎస్ అంతంత మటుకే ఉంది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. దీని మీద తెలంగాణలో కూడా బీజేపీ, తెలంగాణ చూపు బీజేపీ వైపు అన్నట్టుగా ఉందనేది నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ దుష్ట పరిపాలన, కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు ఇసుకుపోయారు. తెలుగులో ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆదివారం తెలంగాణలో పలు కార్యక్రమాలకు పాల్గొన్నట్లు కూడా వెల్లడించారు. ఇదేనండి కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో నరేంద్ర మోడీ గారు అవసరం, దేశానికి ఎంతో అవసరమని, నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకుంటేనే ప్రతిపక్షాలైనా ఏ పార్టీ అయినా ముందుకు కదులుతాయనేది కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ ద్వారా తెలిపారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.